మన నిజామాబాద్ నగర ప్రజలకు, ఈ దండగండి ప్రజలకు మరియు K6 సిబ్బందికి నా హృదయపూర్వక ఊర పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే పోలీసుకు, మున్సిపల్ సిబ్బంది కూడా ఊర పండుగ శుభాకాంక్షలు తెలుస్తూ గత 50-60 సంవత్సరాల నుంచి మన ఆనవాయితీగా వస్తున్న ఈ ఊర పండుగకు మనం ఈ ప్రజలు చాలా ఎత్తున పాల్గొనడం, అందులో ఈ పోలీస్ బందోబస్తుతో మంచిగా ఊరేగింపు జరగడం చాలా ఆనందంగా ఉంది. గత 35 సంవత్సరాల నుంచి మేము ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారు అంటే ఆషాఢ మాసంలో వానలు పడాలని, పొలాలు పంచ వండాలని ఉద్దేశపూర్వకంగా ఈ పండుగలో గత తాతల కాలం చేస్తున్నాము. అందుకోసమని మంచిగా అందరూ ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. నిజామాబాద్ ప్రజలపైన, మా రైతులపైన, అందరిపైన అమ్మవారి ఆశీస్సులు ఉండి పాడి పంటలు బాగుండాలని కోరుకుంటున్నాం. పులిహోరియా గత కొన్ని సంవత్సరాలంటే 40 సంవత్సరాల నుంచి ఈ ఊర పండగని గతంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గ్యాప్ ఇస్తుంది. అలాంటిది మానేసిండ్రు. ఎందుకంటే అప్పుడు కలహా పెద్దోళ్ళు అందరూ ఒక విలేజ్గా మాట్లాడి ప్రతి గల్లీకి, ప్రతి గ్రామానికి, ఒక గల్లీ అంటే గ్రామము, అలాంటి గోదలకు కానీ, పశువులకు కానీ, మనుషులకు కానీ కలరా వస్తే దేవతలకు మొక్కితే ఆ కలరా బంద్ అవుతుండే, ఆ పశువులు మంచిగా అవుతుండే, ఆ వాన అయితే ఇప్పటిదాకా అదే కొనసాగుతుంది. జై పులిహోరియా. నిజామాబాద్లో ఊర పండుగ శుభాకాంక్షలు. నిజామాబాద్ పట్టణంలో ఇక్కడ నుండి సార్గమ్మ కాడికి వెళ్ళబడితే గోనరెడ్డి సంఘం, బాకనరెడ్డి సంఘం, మున్నూరు కప్ సంఘం, సుగంధం తరఫ 4 సంఘాల వాళ్ళం మేము ఈ ఉత్సవం జరపబడుతుంది. ఇది ఇక్కడికి ఆదులపేట నుంచి తేలుమైషమ్మ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఏదున్నా ఐషత్ల పోషమ్మ, మహాలక్ష్మవ్వ, మత్తడి పోషమ్మ, ఈ దేవుళ్ళందరినీ మేము విజయవాడ చేస్తుంది. ఈ పండగ జరుపుకోవడానికి కారణం ఏంటంటే మంచి చెడు గొడ్డు గోద అందరూ బాగుపడాలా, అందరు బాగుండాలన్న ఆలోచనతో మేము చేస్తున్నాం తప్ప వేరే లేదు. భగవంతుడు మాకు కరుణించి పంట అన్నీ బాగుండాలా, వర్షాలు మంచిగా కురిసి రైతులు బాగుపడాలని మేము ఈ పండుగ ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరిగింది. నగర ప్రజలందరికీ కూడా ఊర పండుగ శుభాకాంక్షలు. ఈరోజు భక్తి ప్రపత్తులతోని, అమ్మవార్ల ఆశీర్వాదంతో మన నిజామాబాద్ నగర ప్రజలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఊరేగింపుగా వచ్చి అమ్మవార్ల ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా సంతోషకరం ఉంది. సర్వ సమాజ్ కమిటీ మరియు కుల సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఈ ఊర పండుగ జరుగుతున్నందుకు సంతోషకరంగా ఉంది. మరియు పిల్లా పాపలు, మహిళలు, వృద్ధులందరూ కూడా అనారోగ్యాలకు గురి కాకుండా, ఎటువంటి నరదృష్టి జరగకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ పసుపు కుంకుమలు సమర్పించుకుంటూ కళ్ళు సాగపోస్తూ కోళ్ళు మేకలు బలిస్తూ కూడా అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అదేవిధంగా
పాడి పంటలు పశు సంపద కూడా దిగ్విజయంగా మరియు అభివృద్ధి చెందాలని చెప్పేసి అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మరోసారి సర్వసమాజ్ కమిటీ నుంచి అమ్మవారిని యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నాం. ఇందూరు బజార్కి ఊర పండుగ శుభాకాంక్షలు. నేను ముత్యాల రవీందర్, పాటిగలి మున్నూరుకాపు సంఘం, వినాయక్ నగర్. ఇదే ఉంటుంది ఇక మనది. ఇందూరు ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. గత కొన్ని సంవత్సరాలుగా మా పూర్వీకులు గ్రామ దేవతలందరినీ ప్రతి సంవత్సరము పంటలు పండాలని, ప్రజలు పశువులన్నీ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరము పాడి పంటల అభివృద్ధి కోసం జరుపుతున్న ఈ ఊర పండుగని గత 5 రోజులుగా అమ్మవారి ప్రతిమలు తయారు చేసి ఎంతో ప్రతిష్టంతో కొలుచుకొని ఈరోజు ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా మొత్తము అంగరంగ వైభవంగా అమ్మవారి పండుగ జరుపుకుంటున్నాము. కాబట్టి ఇందూరు నగర్ ప్రజలందరికీ మరొకసారి అమ్మవారి దయతో అంతా బాగుండాలని కోరుకుంటూ ఊర పండుగ శుభాకాంక్షలు చెప్తున్నా. ఈ ప్రోగ్రామ్కి చాలా సహకరిస్తున్న K6 ఛానల్ గారి వాళ్ళ సిబ్బందికి మరొకసారి జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. జరిగింది, సంతోషం జరిగింది. అమ్మవార్లది కొంచెం ఖుషిగా జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఎందుకు చేసుకుంటారు? అరే ఊరవాళ్ళు అందరూ ఖుషిగా ఉండాలా, అందరూ ఖుషిగా ఉండాలా. పిల్ల వల్ల అంతా ఖుషిగా ఉంటేనే పండుగ ఉంటుంది. ఓకే, నమస్తే అన్న. అందరికీ ఊరు పండుగ శుభాకాంక్షలు. ఊర పండుగ పూర్వీకుల నుంచి వస్తున్నది. ఇది పండుగ మా అమ్మవారి దయతోని అందరూ పాడి పంటలు రైతులు అందరూ సుభిక్షంగా ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని అందరి ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈరోజు నిజామాబాద్ నగరంలో సర్వ సమాజ్ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఊర పండుగ ప్రతి ఏడాది కూడా ఈ ఏడాది కూడా రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే ఊరు ప్రజలు అందరూ పాడి పంటలతో అన్నిటితోటి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఊరు పండుగ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఊరు పండుగ కూడా భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమం రాత్రి నుండే ఇక్కడ ఏదైతే గడి ఉందో మన చిన్నపల్లి శీలం జానకిబాయి చిన్నపల్లి గడి నుంచి ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసి రాత్రి భవన్లు కూడా ఈ యొక్క శ్రమించి ఉదయంతో ఊరేగింపుతో పాటు యొక్క యాత్ర ముగుస్తుంది. అందరూ కూడా సంతోషంగా పాడి పంటలతో పిల్ల చెల్ల అందరు మంచిగా ఉండాలని ఒక ఊరు పండుగ చేసుకోవడం జరుగుతుంది. నిజామాబాద్ నగర ప్రజలందరూ కూడా ఊరు పండుగ శుభాకాంక్షలు. ఎంత గొప్ప దేవతమ్మ తుమ్మెదియాలో మాయమ్మ, మా ఉజ్జయిని మా కాళీ తుమ్మెదియాలో. ఎంత గొప్ప దేవతమ్మ తుమ్మెదియాలో మాయమ్మ, మా ఉజ్జయిని మాంకాళి తుమ్మెదియాలో. సికింద్రాబాదులోన తుమ్మెదియాలో మాయమ్మ, చిత్రంగా వెలసినాది తుమ్మెదియాలో. ఎంత గొప్ప దేవతమ్మ తుమ్మెదియాలో మాయమ్మ, మా ఉజ్జయిని మాంకాళి తుమ్మెదియాలో. ధర్మం నిల్పుట కొరకు తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో ధరణి పైన వెలసినాది తుమ్మెదియాలో. మన ఉజ్జయిని మాంకాళి తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో మన అందరికీ దేవతంట తుమ్మెదియాలో. అబ్బో 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 ఎంత గొప్ప దేవతమ్మ తుమ్మెదియాలో మాయమ్మ, మా ఉజ్జయిని మాంకాళి తుమ్మెదియాలో. ధర్మం నిల్పుట కొరకు తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో ధరణి పైన వెలసినాది తుమ్మెదియాలో. తీరైన మహిమలంట తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో ఆ తల్లి చూపులంట తుమ్మెదియాలో. మన ఉజ్జయిని మాంకాళి తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో అనువనువున ఉన్నదంట తుమ్మెదియాలో. మన ఉజ్జయిని మాంకాళి తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో అనువనువున ఉన్నదంట తుమ్మెదియాలో.
అబ్బో 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 ఎంత గొప్ప దేవతమ్మ తుమ్మెదియాలో మాయమ్మ మా ఉజ్జయిని మాంకాళి తుమ్మెదియాలో మా ఉజ్జయిని మాంకాళి తుమ్మెదియాలో మా ఉజ్జయిని మాంకాళి తుమ్మెదియాలో. ఈ యొక్క ఊర పండగ అంగరంగ వైభవంగా మరి ప్రజలందరూ ఉండాలని, పాడి పంటలు మంచిగా ఉండాలని ఈ యొక్క పండుగను నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఇది ఆనవాయితీగా తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క పండగ. ఈరోజు ఊర పండుగ కిల్లా రామ మందిర్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. దీనికి యువకులు మహిళలు పాల్గొన్నారు. గత 60 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము. మా పెద్ద మనుషుల ఆధ్వర్యంలో జరుగుతున్నది. మేము అదే పాటిస్తున్నాము. 23/7/2024 మంగళవారం బండారు వచ్చినాము. ఆ రోజు దేవతల ప్రతిష్టాపన చాలైంది. ఈరోజు ఊర పండుగ చాలైంది. అందరూ బాగుండాలి, ముఖ్యంగా రైతులు బాగుండాలి, పిల్లలు పెద్దలందరూ మహిళలు బాగుండాలి మేము కోరుచున్నాము. పాటిగల్లి మున్నూరు కాపు సంఘం వినాయనగర్ ఆధ్వర్యంలో మరియు 4 సంఘాలు పాల్గొంటాయి. పాకనాటి, సుగంధం, గోనెకాపు పాల్గొంటాయి. కావున పాటిగల్లి వినాయనగర్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ ఊరేగింపు కార్యక్రమానికి మద్దతు తెలిపిన ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాగే పండుగ ప్రతి ఏడాది జరుపుకోవాలని, సికింద్రాబాద్లో మాంకాళి జాతర ఎట్లుంటుందో నిజామాబాద్లో ఊర పండుగ అలాగే ఉంటుంది. కాబట్టి దీనికి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా పాటిగల్లి వినాయక సంఘం నుంచి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా
తల్లిదండ్రులు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. కానీ వేళగా ఆ తల్లి అందరినీ ఇప్పటికీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. మేము అదే కోరుకునేది. నా పేరు నాకు తెలియదు. నా పేరు రాజు కాలేవర్, ఆర్మీ రిటైర్మెంట్. అసలైతే పెద్ద పండుగ ఊర్లల్లో అందరి ఆయువు ఆరోగ్యాల కోసము పాడి పంటలు బాగుండడానికి ఈ ఊర పండుగ అనేది జరుపుకుంటారు. అదేవిధంగా మేము కూడా ఇక్కడ ఈ పండుగని చాలా ఆనందకరంగా జరుపుకుంటున్నాము. ఇప్పుడు ప్రజెంట్ మేము వినాయక్ నగర్లో ఉంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చాలా కోలాహలంగా అట్టహాసంగా జరుగుతుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. చిన్న పిల్లలు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇది ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగ కాబట్టి ఎంతో తొందరగా వస్తే పిల్లలందరూ ఆకలి లేకుండా అలసట లేకుండా ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారని ఈ అందరి ప్రజాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. రాజకీయ నాయకులు తొందరగా సహకరించి తొందరగా మొదలుపెట్టి తొందరగా కార్యక్రమం ముగిస్తే పిల్లలు పెద్దలు అందరూ మంచిగా ఎంజాయ్ చేసి పండుగ వాతావరణం ఇంకా విజయవంతంగా ముగిస్తారని నేను ఇంత సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. నగరంలో ఉన్న ప్రతి ఒక్కరిని సుఖ సంతోషాలతో దేవి ఉంచాలని కోరుకుంటూ ఇలానే వర్షాలు మంచిగా పడాలని కోరుకుంటూ ఆ దేవిని ఆశిస్తున్నాను. అందరికీ మరొకసారి ఊర పండుగ శుభాకాంక్షలు. జై భవాని. ఎందుకు చేస్తారంటే ఒకప్పుడు జనము ఆషాఢ మాసంలో కప్పుడు బయలై చచ్చిపోతుండ్రు. కాబట్టి ఇప్పుడు ఏడాదికి ఒక్కసారి కొత్తగా పోషమ్మలు చేసి ఊళ్ళో ఊకుండా వెళ్తే జనానికి అందరికీ మంచితనం ఉన్నదని ఇప్పుడు కూడా మేము కూడా పాటిస్తున్నాము దేవుళ్ళని. కాబట్టి చేస్తున్నాం. పేరు భూదేవి. ఎక్కడ ఉంటారు? కుమార్ గల్లి. చెప్పు, గౌరవాన్ని ఎందుకు చేసుకుంటారు? ఇట్లనే అందరు పబ్లిక్ అంతా సంతోషంతో ఉండాలని. ఎన్ని సంవత్సరాల నుంచి నేను చూడబట్టి 40 కంటే ఎక్కువ. అంటే దేనికోసం చేసుకుంటారు? ఇక అది పశువుల కోసం, పశువుల కోసం. పశువులు చచ్చిపోతుండే, మనుషులు చచ్చిపోతుంది. కాబట్టి మా పెద్దలు ఓల్ చేసిండ్రు ఈ పండుగ పండుగ. కానీ వాళ్ళని పట్టుకొని మేము చేస్తున్నాం అంతే. నా పేరు శ్రీలత. ఈ ఊరు పండుగ నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. అసలు ఎంత అంటే ఈ వర్షాకాలంలో ఎటువంటి వ్యాధులు రాకుండా అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని మనం పూజించాలి. ఇది చాలా ఫేమస్. అందరూ మొక్కండి, నమ్మండి, ఇది నిజమే, అబద్ధం కాదు. అమ్మ చల్లని దీవెన అందరిపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
అందరికీ అందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు దాదాపు మేము 11 నుండి వెయిట్ చేస్తున్నామండి అమ్మవారి కోసము. ఆల్మోస్ట్ వచ్చిన దేవుళ్ళు ఇంకా తొట్లే రావాలి, తొట్ల కోసం వెయిట్ చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఇయర్లీ 1 టైము ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది. మా ఫ్రెండ్స్ తోటి అందరితోటి కలిసి మేము ప్రతి ఇయర్ ఇలానే స్పెండ్ చేస్తాము. వీఆర్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది మాకు. ఈ పండుగ అంటే మాకు చాలా ఇష్టం. ఊర పండుగ అమ్మవారి దీవెన ఉండాలి అందరికీ. అవును, కాసేపట్లో తొట్ల కూడా వస్తుంది, వెయిట్ చేస్తున్నాం. వర్షం పడంగా కూడా మేము వెయిట్ చేస్తున్నాం. పంటలు బాగా పండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ వర్షం వలన అన్ని పంటలు చాలా పండితే మేమందరం సంతోషంగా ఉంటాం. అందరం బాగుండాలి. ముసలోళ్ళకి కానీ పెద్దోళ్ళకి కానీ పాడి పంటలు కానీ అన్నీ బాగుండాలి, అందరం బాగుండాలి, ప్రజలు బాగుండాలా అని చెప్పేసి అమ్మవారి కోపం మీద ఉంటుంది కాబట్టి శాంతి రూపం చేసుకోవడానికి కోసం అమ్మవారికి శాఖలు ఎక్కియడం కానీ బోనాలు తీసుకెళ్ళడం కానీ అక్కడ అమ్మవారికి చూపిస్తే చల్లని తల్లి కదా ఆమె అన్ని విధాలుగా చల్లగా శాఖ వేసి ఆమెకు ఏది సమర్పించాలనో కొందరు ఏడాలు వస్తారు, కొందరు ఎవరి సోమత బట్టి వాళ్ళు వేసుకుంటారు దాన్ని. దాంట్లో ఏం లేదు, అన్నము పచ్చటన్నము శాఖ అందులో అంటే కొందరు చారు పోస్తారు, కొందరు కలుపు శాఖ పోస్తారు, ఎవరు వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే అమ్మవారు మనం కర్ణించాలా, పాడి పంటలు మంచిగా ఉండాలా, వర్షాలు పడాలా, మంచిగా అందరం మంచిగా ఉండాలా. నేనేంటంటే దాంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం అంత మంచిగా ఉంటేనే ఆ తల్లి కన్ను చూపు పెట్టాలంటే మనం ఆమెకు శాంతిని చేసుకోవాలి. శాంతి చేసుకుంటే అందరినీ కూడా ఒక కన్ను పెట్టి చూస్తుంది. కాబట్టి ఎల్లమ్మ తల్లికి